మీ నేము? నా పేరు శ్రీకాంత్. సరే, నేను ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి. నేషనల్ మీడియా ప్రకారం చూసుకుంటే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. అలాగే కొన్ని సర్వేల ప్రకారం అయితే వైసీపీకి కూడా అనుకూలంగా కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. సో ఎలా చూడొచ్చు ఎగ్జిట్ పోల్స్? ఎగ్జిట్ పోల్స్ చాలా నెక్ టు నెక్ ఉంది. బోత్ పార్టీస్ హ్యావ్ ఈక్వల్ ఛాన్స్. People are probably looking for a change on one side, but I also believe the existing current running government also deserves another chance. So that is my personal opinion. నాకైతే కూటమి విన్ అవ్వాలని ఉంది. సో ద డెవలప్మెంట్ అది ప్రీవియస్ గవర్నమెంట్ కరెంట్ గవర్నమెంట్ అంత ఏమీ కనిపించలేదు. సో లుక్ ఎట్ ద రోడ్స్ ఆర్ న్యూ కంపెనీస్ తీసుకురావడం కానీ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కానీ సో ద మనీ జనరేటింగ్ వేస్ చాలా తక్కువ లైక్ ఇట్స్ నాట్ ఇంప్లిమెంటెడ్. సో మేబీ నెక్స్ట్ గవర్నమెంట్కి ఆ ఛాన్స్ ఇస్తే దే విల్ డూ సంథింగ్ అని నా ఒపీనియన్. ఐ విష్. ఎన్ని సీట్స్ రావచ్చు? సీట్స్ ఎగ్జాంపుల్గా మీకు ఒపీనియన్ ఉంటుంది. మేబీ టీడీపీకి ఒక 80 పైన వస్తాయి అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో, జగన్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ కేడర్ కానీ స్ట్రాంగ్ బేస్ ఉంది. సో పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ చేంజ్. బట్ ఎంత ఓట్స్గా కన్వర్ట్ అవుతాయని ఇట్స్ డౌట్ఫుల్. బట్ డెఫినెట్లీ టీడీపీ విల్ గెయిన్ బెటర్, పర్ఫార్మ్ లాట్ బెటర్ దెన్ వాట్ 23 నుంచి ఇట్ విల్ బి బిగ్ లీప్. 80 పైన వస్తాయని అనుకుంటున్నాను. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పేసి నేను ఎగ్జిట్ పోల్స్లో చెప్పడం జరిగింది. సో ఎలా చూడొచ్చు? పిఠాపురం రాసి పెట్టుకోండి, అది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆ సీట్ వచ్చేసినట్టే. ఐ మీన్ మేబీ 50,000-90,000 మెజారిటీ మధ్యలో వస్తుందని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ ద పల్స్ ఈజ్ లైక్ దట్. సో మేబీ నేను ఆంధ్ర ఆరిజిన్. సో ఐ థింక్ పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ రాసి పెట్టుకోండి, దానికైతే నో డౌట్స్. ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే 3 రాజధానులుగా కంటిన్యూ చేస్తారంటారా, లేకపోతే అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేస్తారంటారా? బీజేపీ, టీడీపీ, జనసేన ఉంటే దే విల్ ఆబ్వియస్లీ డెవలప్ అమరావతి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక క్యాపిటల్ బిల్డ్ చేస్తామని ఏదో రైతులు భూములు ఇచ్చారో దానికి ఒక మీనింగ్ ఉండాలంటే మనకు ఒక మంచి క్యాపిటల్ డెవలప్ అవ్వాలి. మేబీ ఇట్ విల్ టేక్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్, మనీ బడ్జెట్ ఉందో లేదో తెలియదు. బట్ దట్ షుడ్ హ్యాపన్ అని నా ఫీలింగ్. I think it's a very good question. 3 capitals ఒక capital is very tactical and strategic. Tactical move what Jagan sir is doing is very tactical. Ippudu ready made ga if there is a capital to get started, that has to be Vizag. But strategically long term chuskunte Amravati could be a choice that most of them have or prefer going. Which one is better? I think both strategies are good. Whoever wins, I think we all need to know what their plan is. ఒకసారి వాళ్ళ ప్లాన్ అవుతే ఐ థింక్ పీపుల్ విల్ డెఫినెట్లీ సింక్ అప్. ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ అగెయిన్స్ట్ 1 or 3. దే నెవర్ ఇన్ టు ఇట్. దే మోర్ ఇన్ టు డెవలప్మెంట్. ఇఫ్ 3 capitals brings more development, that's what everybody wants. If one capital is what helps today, tomorrow, then I think that's what everybody wants. So I think people are split on both. Both are good strategies. But it's a matter of whoever comes to power. I disagree with Shrikant's opinion. ఈ 31,000 ఆర్ ఎంత ఫార్మర్స్ ఇచ్చారో దానికి ఏంటి వర్త్? Why did so there is an Andhra Pradesh government has taken a decision. He has to stick to it. It's not that this government will come, he will change as his own. No doubt Vizag is developed, it's the immediate best, but it's already saturated. What is the development you will bring in? What does Raj Garu say? What's your First of all, my opinion on the exit polls is a gimmick. Okay, it is a survey, they usually do it. This has a lot of analytics they put in, but they put in a lot of models. Those models are all not correct. We don't know what this is, like astrology. Somebody who is coming in astrologist and will talk. These guys are also talking. So no point in talking about exit polls. Coming back to the power, whoever is in, they have a self-interest in both the parties. They are looking at it as a self-interest, and I think the politics have to come out of the self-interest. They have to come beyond the self-interest. The overall growth is what they have to look at it. I think both the parties have their own self-interest in promoting a single capital or 3 capitals or whatever it is. Very good. Well said. అలాగే June 9th జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి వైజాగ్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఈ ఎగ్జిట్ పోల్స్ అయినా రిలీజ్ అయ్యి కూడా వాళ్ళకి ఏమైనా ఇంకా కాన్ఫిడెన్స్ ఉంటుందంటారా, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా?
ఓవర్ కాన్ఫిడెన్స్ అనే చెప్పుకోవాలి, బికాస్ దే నో దే ఆర్ లూజింగ్ బిగ్ టైమ్ దిస్ టైమ్. బికాస్ ద పల్స్ మీరు చూస్తే గ్రౌండ్ లెవెల్ తిరిగిన వాళ్ళకైనా దే ఆర్ ఆల్ అగైన్స్. బట్ ఇంకేమైనా మాల్ ప్రాక్టీసెస్ లాంటివి ఏమైనా చేస్తే వీ కాంట్ సే, లైక్ గొడవలు సృష్టించి సంథింగ్ ఏమైనా చేస్తే వీ కాంట్ సే, బట్ దే ఆర్ గోయింగ్ టు లూజ్ బిగ్ టైమ్ దిస్ ఎలక్షన్స్. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళు చేసిన దాడుల్ని వీళ్ళు కూడా ప్రతి దాడులు చేస్తారంటారు ఏమన్నా? అది ఐఎమ్ టోటలీ అగెయిన్స్ట్ ఇట్. వాళ్ళు చేశారని మనం చేయడం అది ఇంకా మనం సివిలైజేషన్ ఉంటుంది. యూ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ వాట్ హీ హ్యాస్ నాట్ డన్. షో ద పీపుల్ ది చేంజ్ ఆర్ డిఫరెన్స్. ఈ ఎక్సోడస్, ఈ ఎంప్లాయ్మెంట్ కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్ళేది ఆగాలి. సో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక క్యాపిటల్ కానీ ఒక ఎంప్లాయ్మెంట్ పెరగాలని మై విష్. ఏపీలో కొన్ని దాడులు అయితే జరుగుతున్నాయి, ఓటమి భయంతో దాడులు చేస్తారని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అదే చెప్తున్నాను కదా, దే ఆర్ లూజింగ్ ఎ బిగ్ టైమ్ దిస్ టైమ్ బికాస్ దే హ్యావ్ మనీ అండ్ పవర్. దే ఆర్ ట్రయింగ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ లాగా అనుకోవచ్చు. ఇది దట్ షుడ్ స్టాప్. అండ్ లైక్ వాట్ ఎవర్ సెంటర్ కానీ ఎలక్షన్ కమిషనర్, దే షుడ్ టేక్ ప్రాపర్ స్టెప్స్ టు అవాయిడ్ ఆర్ స్టాప్ దిస్. గతంతో కంపేర్ చేసుకుంటే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ బాగా నమోదైంది. ఎక్కడున్నా వచ్చి ఓటేశారు. సో ఇది ఎవరికి యూజ్ అవుద్ది అంటారు, ఎవరికి మైనస్ అవుద్ది అంటారు? దాట్ వీ కాంట్ సే. ఇప్పుడు కొన్ని సపోర్టర్స్, వైఎస్ఆర్సీ సపోర్టర్స్, ఈవెన్ దో హీ డజంట్ డూ, దే ఆర్ బ్లైండ్లీ సపోర్టింగ్ హిమ్. వాళ్ళ ఆ పర్సంటేజ్ వాళ్ళకి వెళ్ళిందంటే మనం ఏం చెప్పలేము. బట్ ఇన్ జనరల్ నేనైతే కూటమి గెలవాలని ఐ విష్. But vote number of votes increasing, there are two types. One, female votes coming in. Female votes వచ్చినప్పుడు అంటే లేడీస్ ఓట్స్ వచ్చినప్పుడు లాస్ట్ టైమ్ it was in favor of Jagan. Now this time there were a lot of people moving from Telangana and Bangalore who are coming into Andhra to vote. That shows that there is a bit of responsibility that everybody wants to exert and make sure that the voice is heard, which could be in the favor of coalition. Now who wins, again it's a tricky thing. Like I said at the very start, it's a neck to neck fight. Both parties are good. Okay, always pluses and minuses on both sides. No matter what happens, I guess the best man wins this time. Thank you. మీకేం చెప్పాలనుకుంటున్నారు? ఏమి లేదు, ఎవరు వచ్చినా గవర్నమెంట్, ఐ వాంట్ ఆంధ్ర డెవలప్మెంట్ టు బి డన్. ఇఫ్ వైఎస్ఆర్సీపీ కమ్స్ ఆల్సో, వాట్ హీ హ్యాస్ నాట్ ఫోకస్డ్ అది ఫోకస్ చేసి చెయ్యాలి. టీడీపీ, బీజేపీ అండ్ జనసేన, దే ఆర్ సేయింగ్ దే విల్ డూ. If they win, they will do that. If Jagan comes, I want him really to focus on employment and Andhra development, just not the freebies or schemes. So that you have done it. Poor people ki you done it. That's enough. We have to now focus on development. So that not concentrating on that, we will go back 20 years. That will be very difficult to come back again. So I don't want that. Anybody who comes to focus on that. Yeah. Thank you.